మొత్తంగా ఈ సంక్రాంతికి యూత్కి కింగ్ లాంటి సినిమా అని అనగనగా ఒక రాజు అని మనం చెప్పుకోవచ్చు. అనగనగా ఒక రాజు ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. సినిమా మొత్తం ఈ భారం మొత్తం నవీన్ పోలిశెట్టి తన భుజాలపై మోశాడు. అతని వెరైటీ పంచ్ డైలాగ్స్, టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. మొదటి 20 నిమిషాలు కొంచెం రొటీన్గా అనిపించిన కథ కూడా పరిచయమైన ట్రాక్లా అనిపిస్తుంది. 30 నిమిషాల తర్వాత నవీన్ తన ఫుల్ ఫామ్లోకి వచ్చి ప్రైమ్ క్లైమాక్స్ వరకు కథను ఆసక్తిగా నడిపిస్తాడు. సెకండ్ హాఫ్ లో రాజకీయ కోణంతో కూడిన స్వల్ప సామాజిక సందేశం ఒకటి ఉంటుంది. క్లైమాక్స్ భావోద్వేగంగా బాగా ఉంటుంది. మీనాక్షి చౌదరి చారులతతో పాత్రలో బాగా నటించింది. 3 పాటలు తెరపై బాగా వర్క్ అయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు మనకి చాలా మెప్పిస్తాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి యూత్కు ఒక కింగ్ లాంటి సినిమా అని అనగనగా ఒక రోజు అని మనం చెప్పుకోవచ్చు. మొదటి భాగం మొత్తం నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ కామెడీ షోలా సాగుతుంది. హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్గా కూడా కొన్ని సన్నివేశాల్లో నవీన్ మనల్ని ఆకట్టుకున్నాడు. కథలో కొత్తతనం పెద్దగా లేకపోయినా పాతకాలం రిచ్ గర్ల్ పూర్ బాయ్ టెంప్లెట్ ను ఫాలో అవుతున్నాడు. మొదట 20 నిమిషాలు రొటీన్ గా అనిపిస్తాయి. తర్వాత కొన్ని సెటరికల్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ బాగా పండాయి. భీమవరం బల్మా రాజుగారి పెళ్లి రోజు పాటలు స్క్రీన్ పై చక్కగా వర్క్ అయ్యాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మంచి వాచి సినిమా. కథ మొత్తం రాజు ఎలా చారులతని ప్రేమను పడేస్తాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్. రాజు ఒక ధనిక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలో చారులత మీనాక్షి చౌదరి అవకాశాన్ని చూస్తాడు. గౌరవం పూర్వం జమీందార్ వారసుడు రాజుగారు అంటే నవీన్ పోలిశెట్టి. ఈ పాత్ర పరిచయం మనందరికీ చేస్తుంది. తప్పుడు ప్రతిష్ట పవన్ కు అత్తుక్కొని లోపలగా విరిగిపోయిన వ్యక్తిగా రాజుని చూపిస్తారు. యువ హీరో నవీన్ పోలిశెట్టి తన ప్రతి సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదిస్తున్నాడు. సినిమాల మధ్య గ్యాప్ తీసుకున్న హిట్ ట్రాక్ ను నడిపిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అనగనగా ఒక రాజు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. ఈ సినిమాకి సంగీతం వచ్చేసి మిక్కీ జె మేయర్ అందించారు. ఈ నిర్మాణం సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మాణ బాధ్యతలను మోచారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.